heavenly joy, పరలోకానందం. నిర్లక్ష్యమా ఆయన చిత్తంతో చెలగాటమా, దేవుని ఇల్లంటే నిర్లక్ష్యమా, ఆయన చిత్తంతో చెలగాటమా, మార్గం వదిలేస్తే గమ్యమెలా చేరేది, పుట్టించినవాడు మహిమయలా పొందేది, మార్గం వదిలేస్తే గమ్యమెలా చేరేది, పుట్టించినవాడు మహిమయలా పొందేది, చేయకు ఏ పాపం, వదలకు నిజ మార్గం, దినములు అన్నీయును క్షేమం నిశ్చయం, జీవితం ఎంత అందమైన అనుభవం, కేవలం క్రీస్తు కృపను కలుగు అనుగ్రహం జీవితం మాట్లాడును గాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సందర్భము బైబిల్ గ్రంథంలో 3 పర్యాయాలు రాయబడి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు, అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాలు. నేను చెప్తున్నాను, రాసుకోండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు, అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాలు. మార్కు 2:1 నుంచి 12, లూకా 5:17 నుంచి 26. ఈ 2 సువార్తలలో 3 సువార్తల్లో కూడా ప్రత్యేకంగా దేవుడు చేసిన, యేసు ప్రభు వారు చేసిన ఈ స్వస్థతను గురించి ముమ్మారు రాయించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును. బైబిల్లో ఏదైనా ఒక విషయాన్ని 2 సార్లు లేదా 3 సార్లు ముమ్మారు దేవుడు రాయించడం అంటే చాలా ముఖ్యమైన విషయాలు, లేదా మళ్ళీ మళ్ళీ ధ్యానించవలసిన విషయాలు, లేదా లోతుగా అధ్యయనం చేసి ధ్యానం చేసి మర్మాలను తోడుకొనవలసిన విషయాలను బైబిల్ గ్రంథంలో ముమ్మారు రాయించుకుంటారు. ముమ్మారు అనే అంశము బైబిల్లో అనేక సార్లు మనకు కనబడుతుంది. ముమ్మారు ప్రార్థన చేసిన వారు ఉన్నారు, ముమ్మారు క్షమాపణ అడిగిన వారు ఉన్నారు, ముమ్మారు 3 సార్లు అబద్ధం ఆడిన వారు ఉన్నారు, ఇలాగ 3 సార్లు అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన సంగతి. 3 సార్లు 7 సార్లు, ఒక 3 సార్లు బైబిల్లో ఎక్కడైనా ఒక విషయాన్ని రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే అది చాలా ప్రత్యేకమైనది కనుక దాని వలన మనం నేర్చుకోవలసింది చాలా అత్యధికముగా ఉన్నది కనుక రాసి ఉంటాడు. అలాగే ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని లేదా ప్రభు చేసిన ఈ స్వస్థతను 3 సార్లు రాయించడానికి గల ఉద్దేశం మరి ఈరోజు మనం ధ్యానం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. మార్కు సువార్తలో కూడా ఒకసారి మనం అది చదువుకోగలిగితే మరింత క్లుప్తముగా, మరింత డీటెయిల్డ్ గా ప్రభు ఆ సంగతిని రాయిస్తున్నాడు. ఈ సువార్తలో కూడా ఒక సువార్త ఇంకెంతో మళ్ళీ మేము చదువుకోండి, ఇక్కడ విషయాలు అక్కడ ఉంటాయి. 2:1 నుంచి 12 చూసినట్లయితే కొన్ని దినములైన పిల్లలు ఆయన మరల కపర్నహూముకు వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేక ఇంటికి వచ్చింది కనుక స్థలం లేకపోయింది. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరికి పక్షవాయువు మనుషుని 4 చేపలు పోయించుకుని ఆయన వచ్చింది.
ఇప్పుడు ఉన్నందున ఆయన యొద్దకు చేరలేదుగా ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి తప్పు విప్పి సందు చేసి పక్షవానము గలవానని యేసు వారి విశ్వాసం. దేవునికి స్తోత్రం. మరి ఇంకా డీటెయిల్డ్ గా మత్తయి సువార్తలో రాయిస్తున్నాడు, యేసు వారి విశ్వాసం చూసి పక్షవాయువు గల వాడిని స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారిలో యేసు చూసిన అంతటి విశ్వాసం ఏంటి అనేది మార్పు లోక సువార్తలో పరిశుద్ధాత్ముడు మరింత క్లుప్తంగా రాయిస్తున్నాడు. విశ్వాసం ఏంటిదంట ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు చేసిన ప్రతి స్వస్థతలో కూడా ఒక మాట ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. అదేంటి అంటే విశ్వాసం. చెప్పండి, విశ్వాసం. వాక్యం చెప్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవునికి మందిరానికి వస్తే మనం విశ్వాసం అవ్వము, కానీ నిజముగా విశ్వాసము దేవుడి పైన మనం కలిగి ఉంటేనే మనం విశ్వాసం అవుతాం. అనేక సార్లు మీకు బోధించినట్లుగా క్రియలు ఉంటేనే మనం విశ్వాసం అని గుర్తించగలుగుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను విశ్వాసనండి, నాలో విశ్వాసం ఉందండి మనం ఎన్ని గోపలు వాక్యం చెప్తుంది. క్రియలు లేని విశ్వాసము వృద్ధము. ఎప్పుడైతే విశ్వాసం క్రియ దాల్చలేదో నీలో ఉన్న విశ్వాసము కొద్ది కొద్దిగా అది వృద్ధమైన స్థితిలోకి వచ్చేస్తే చచ్చిపోతుంది. నువ్వు విశ్వాసమి అని చెప్పుకోవడానికి ఒక కారణం లేదా ఒక భాగ్యం ఏదైనా నీకు కలిగి ఉన్నావు అంటే నీ విశ్వాసమును క్రియలలో ప్రపంచానికి చూపించుట. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసము క్రియలలో దేవునికి చూపించుట. ప్రభు అనేకమైన స్వస్థతలు బైబిల్ గ్రంథంలో చేశాడు. ఆయన చేసిన స్వస్థతలలో కొన్ని ప్రభుని ఆశ్చర్యపరిచిన సంగతులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కొంతమంది యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. అందులో ఒక విషయాన్ని, ఒక స్వస్థతను మనం ధ్యానం చేస్తాం. ఇది వరకే శతాధిపతి ఒక ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, ప్రభా నా దగ్గర ఉన్న సేవకులు ఒకడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, వాడిని స్వస్థపరచాలన్నప్పుడు ప్రభు అన్నాడు నేను ఇంటికి వస్తాను అన్నాడు. వాడు ఏమన్నాడు? అతనేమన్నాడు? నువ్వు ఇంటికి రాబోతాయా, నువ్వు మాట మాత్రం సెలవయ్యి ప్రభు అన్నాడు. రాయించకూడదు. ఆ మాటకు ప్రభు ఆశ్చర్యపడింది. ఇశ్రాయేలు గ్రంథం చూస్తున్నాడు, మీలో ఎవరిలోనైనా ఇలాంటి విశ్వాసము నేను చూడలేదు. ప్రభుని ఆశ్చర్యపరిచిన కొన్ని సంగతులు ఉన్నాయి. రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక ప్రభును తాకుతున్నప్పటికీ ప్రభుల నుంచి ప్రభావం బయటికి వెళ్ళినంతగా తాకింది. ప్రభు ఆయన ఆశ్చర్యపడి ఎవరో నన్ను తాకేమో అడుగుతున్నాడు. మంచి ఆమేన్. ఇక్కడ కూడా ప్రభుని ఆశ్చర్యపరిచిన ఒక సంగతి జరిగింది. అదేంటి అంటే ప్రభు కపెర్నహూము అనే పట్టణంలోకి వెళ్ళినప్పుడు యేసు ఊర్లోకి వచ్చాడని అనేకులు యేసు ప్రభు చుట్టుకున్నాను. అనేకులు చుట్టుకోగానే యేసు ప్రభు తీసుకువెళ్ళి ఒక ఇంటిలో ఉంచారు. ఆ ఇంటిలో ప్రభు ఉన్నాడు. ఆ ఇంటిలోనికి రోగములతో బాధపడుతున్న వారు, దెయ్యములతో పీడింపబడుతున్న వారు, ప్రభుతో మాట్లాడాలని ఆశపడిన వారు తండాలుగా తరిగి వచ్చారు. ఒక్కొక్కరుగా లోపల పంపిస్తున్నారు. అయితే ఆ వార్త ఈ పక్షవాయువు కలిగిన వారి యొక్క ఇంటి సభ్యులకు తెలుస్తుంది. ఎవరో వచ్చారంట మన ఊళ్ళోనికి, ఆయన మెస్సయ్య అంటున్నారు, ఆయన అద్భుతమైన స్వస్థతలు చేస్తున్నాడంట, ఆయన ఎక్కడ కాదని అక్కడ చనిపోయిన వారు లేస్తున్నారంట, రొట్టిగా చూస్తున్నారంట, కాలు లేని వారికి కాళ్ళు వస్తున్నాయంట, ఆయన మాటలో శక్తి ఉన్నదంట, ఆయన దేవుడిని కుమారుడు అందరూ చెప్తున్నారు. మనము మన ఇంట్లో ఉన్న పక్షవాయువు కలిగిన మన సహోదరుని అక్కడ తీసుకెళ్దాం. దేవునికి స్తోత్రం. వారికి వచ్చిన ఆశ
ఏంటి ఆశ? అక్కడ బలమైన శక్తి ఉన్నది మన ఇంటిలో. మన ఇంటిలో పక్షవాలతో పడి ఉన్న ఈ సహోదరుని మనం అక్కడికి తీసుకువెళ్తే అతడే పొందుకుంటాడు, స్వస్థత పొందుకుంటాడు. ముందు స్వస్థపరిచిన యేసయ్యను, స్వస్థత పొందిన ఆ పక్షవాయువు గలవాడిని పక్కన పెడతాయి. కొద్దిసేపు ఆ ఇంటిలో ఉన్న వారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అభినందించాలి అని అంటే, ఇంటిలో ఒకడు పక్షవాయువుతో పడి ఉన్నాడు, వాడిని విడిచిపెట్టకుండా వాడు తిరిగి మామూలు మనిషి అవ్వాలనే కోరిక ఏదైతే వారు కలిగి ఉన్నారో దానికి ఆ గృహస్థులను మనం అభినందించాల్సిన వారిలో విశ్వాసం ఏంటిది, వారి చేసిన క్రియ ఏంటిది అనేది మనం ఆలోచన చేసే ముందు వారికి ఉన్న కోరిక ఏంటో మనం గుర్తించినప్పుడు వారిని అభినందించుకుంటూ ఉండాలి. అందరికీ మహిమ కలుగునగాక. ఈరోజు లోకంలో ఆదరణ కరువైన వారు చాలా మంది ఉన్నారు. లోకంలో పక్కన పెడితే మన కుటుంబంలో ప్రభు మాటలు అవసరమైన వారు, ప్రభు ఇచ్చే స్వస్థత అనుభవించవలసిన వారు, ప్రభు దగ్గరికి వస్తే పొందుకునే శాంతిని అనుభవించవలసిన, దేవుడిని నమ్ముకున్న తర్వాత వచ్చే క్రమం అనుభవించవలసిన వారు మన గృహాలలో, మన బంధువులలో చాలా. ఈ ప్రభు దగ్గరికి వస్తే క్రమపరచబడతారు, ఈ ప్రభు దగ్గరికి వస్తే ఎలా బ్రతకాలో తెలుసుకుంటారు, ఈ ప్రభు దగ్గరికి వస్తే వ్యసనములు విడిచిపెట్టుకుంటారు, ఈ ప్రభు దగ్గరికి వస్తే లోకంలో ఉన్న వెర్రితనం వారితో ఇక ఉండదు, వారితో డిగ్రీ వస్తుంది, వారితో ఆత్మస్థైర్యం వస్తుంది, వారితో ఆత్మ అభిమానిస్తాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంగతులు ప్రభు దగ్గరికి మనకు తెలుసు. ఈరోజు లోకంలో ప్రభు దగ్గరికి వెళ్ళి ఏ సాధించారయ్యా, బొట్టులు తీసేసి తెల్ల జగలు కట్టేసి అన్ని మానేసి అందరితో కలవడం మానేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీరు పొందుకుంటుంది ఏంటయ్యా అని దేవుడు నమ్ముతున్న వారిని గుర్రెగడ్డలను అవమానిస్తున్న వారికి వారు గుర్తించలేకుండా వారి కనులను మూసేసిన సాతాను కొన్ని విషయాలను వారికి మరుగు చేసింది. అదేంటంటే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు ఈ లోకంలో అందరికీ ఉపయోగకరంగా మాట్లాడారు. దానికి మహిమ కలుగునగాక. కారణం ఏంటంటే ఈ లోకము శాంతిగా ఉండడానికి, ఈ లోకంలో అల్లరి జరగకుండా, ఈ లోకంలో ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే, ఈ ప్రపంచంలో శాంతి ప్రశాంతత అనేది మిగులుతుంటే అది కేవలం యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డల వల్ల మాత్రమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. వారు ప్రభు దగ్గరికి రాకపోతే, వారు ప్రభుని ఎరగకపోతే వారి వాటికి పత్తి పట్టుకుని తిరిగే పరిస్థితుల్లో చాలా మంది ఉండేది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఇది వరకు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి, దెబ్బలాడి, కింద పడి ఏడ్చి, దొల్లి, కేకలేసుకుని మనశ్శాంతి లేకుండా బ్రతికిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? కొమ్ములు తిరిగిన వారు కూడా ఈ రోజు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని విడిచిపెట్టుకుని ప్రశాంతంగా వారిని ఏమన్నా సరే దులుపుకుని వెళ్ళిపోతున్నారు. దానివల్ల జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? ఈ లోకంలో శాంతి నెలకొల్పబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది ఎలా జరుగుతాయి అంటే ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి జరుగుతుంది. ఒకవేళ వారు ప్రభుని నమ్ముకోకపోతే వారిని కొట్టడానికి వచ్చిన వారిని వారు కూడా తిరిగి కొడితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ప్రాణాలు ఉంటాయా పోతాయా? ఎవరు దిగుతున్నా కత్తి దిగుతుంది కదా. క్రైస్తవుడు దిగుతే కత్తి కదా. క్రైస్తవుడు అల్లుడనే పేదలు ఉండడానికి దిగిపోవడం కదా. దిగట్లేదు అని అంటే కారణం ప్రభు నేర్పించిన క్రమశిక్షణ, క్షమాపణ, క్షమించే గుణమే కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచంలో ఎంతో కొంత శాంతి మిగిలిందంటే ప్రభు వలన జరిగింది. దేవునికి స్తోత్రం. అల్లరి జరగకుండా ఇష్టానుసారంగా బట్టలు వేసుకుని, నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరిలో ఉన్న స్త్రీలు సరిగ్గా వాళ్ళ చీరలు కట్టుకోవడం కూడా రాదు, శుభ్రంగా స్నానాలు కూడా చేయడం రాదు. వాస్తవం చెప్తున్నాను, అవమానించడానికి కదా. నేను కూర్చున్న గంట సేపు కూడా వాసన భరించలేకపోయాడు. అంత దారుణంగా ఉండేవారు.
మా యవన పిల్లలు కానీ మా స్త్రీలు కానీ దేవుని వాక్యం ద్వారాగా మాత్రమే ఈ రోజున వీళ్ళందరూ నీట్ గా స్నానాలు చేసి అన్నగా కూర్చున్నారంటే కారణం ఎవరు ఈ మార్గం కాదా, ఈ వాక్యం కాదా? ప్రభువుని నమ్ముకోవడం వలన ఒకటి డిగ్నిఫైడ్ గా మారుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇష్టానుసారంగా బట్టలు వేసుకునే వాళ్ళు ఈ రోజు చాలా అందంగా బట్టలు వేసుకుని చక్కగా తెల్ల చొక్కాలు వేసుకుని ఇస్త్రీ చొక్కాలు వేసుకుని కాటన్ చీరలు కట్టుకుని స్నానాలు చేసి శుభ్రంగా తిరుగుతుంటే ప్రపంచంలో వారికి ఎంత మర్యాద తగ్గుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు అనగారబడిన వర్గాలు, దళితులు అనబడిన వారు, తక్కువ కులాలు అనబడిన వారు, లోకం చేత అవమానింపబడుతున్న వారు ఒక స్త్రీ చొక్కా వేసుకుని చక్కగా వేసుకుని వేసుకుని చక్కగా శుభ్రంగా ఎవరి కింద వంగకుండా లొంగకుండా ఆత్మ ధైర్యంతో ఆత్మాభిమానంతో తిరుగుతున్నారంటే కారణం ప్రభు దగ్గరికి వచ్చేయడం ఒకే ఒక కారణం, వాడిలో ఆ ధైర్యాన్ని నింపుతుంది. దేవునికి స్తోత్రం. ఆ క్రమం వాడికి నేర్పిస్తుంది, ఆ శుభ్రం వాడికి నేర్పిస్తుంది. ఇది ఎవరి వల్ల జరిగింది? ఇది ఎవరి వల్ల జరిగింది? ఒక వార్షికోత్సవంలో మన ఇష్టం సాక్ష్యం చెప్పింది మొట్టమొదటి సభలో. ఏం చెప్తుందా అనిపిస్తుంది. స్టేజ్కి మైక్ పెట్టుకుని ఆవిడ చెప్పిన సాక్ష్యం తెలుసా? హాస్పిటల్ రాకముందు మా ఊర్లో పాడు వారానికి ఒక్కసారి కూడా స్నానం చేసేవారు కాదు. ఇప్పుడు ప్రతిరోజు మా ఊళ్ళో ఆడలో స్నానం చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి దేవునికి అంటే ఒకడు ప్రభు దగ్గరికి వస్తే వాడు ఆలోచన మారుతుంది, వాడి మాట మారుతుంది, వాడు క్రమంగా అవుతున్నాడు, వాడు శుభ్రంగా అవుతున్నాడు. లోపల నుంచి బయట నుంచి కూడా వాడు ఎలా బ్రతకాలో తెలుసుకుంటున్నాడు, ఎలా మాట్లాడాలో తెలుసుకుంటున్నాడు, ఎలా మర్యాద ఇవ్వాలో తెలుసుకుంటున్నాడు. ఒకటి ప్రభు ఎందుకు అవసరం అని అంటే ఈ లోకం శాంతితో, ఈ లోకంలో ఉన్న వేదవారు అనగబడిన వర్గం వారు ఆత్మాభిమానంతో బ్రతుకుటప్పుడు ఒక్కడే కారణం. దేవునికి స్తోత్రం. అంతిమ సమయం ఎందుకు అభినందించాలంటే ఎవరికైతే క్రీస్తు అవసరమో వాడిని క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళాలన్న ఆలోచన వాడికి వచ్చింది కనుక వాడిని చెప్పకుండా అభినందించాలి. లోతుగా ధ్యానం చేయాలి. ప్రభు రోజు మీరు కూర్చున్న మన అందరిలో, దేవుడిని నమ్ముకున్న వారందరిలో ఈ ఆశ ఎంతమందికి ఉంది? మన కుటుంబంలో అవసరమైన వారు ఎంతమంది ఉన్నారు? వారు క్రీస్తు దగ్గరికి వస్తే తప్ప క్రమం వారు నేర్చుకోలేరు. క్రీస్తు దగ్గరికి వస్తే తప్ప వారు మాటలు మారదు, వారి ప్రార్థన మారదు. వారిని మార్చగలిగిన వాడు, వారిని స్వస్థపరచగలిగిన వాడు యేసు తప్ప ఒకరు లేరన్న సంగతి నీకు తెలిసి కూడా వారిని క్రీస్తు దగ్గరికి తీసుకురావడానికి కనీసం తీసుకురావాలన్న ఆలోచన నీకు వస్తుందా? అందుకే స్వస్థత జరగడానికి కారణం మొట్టమొదటిగా వారికి కలిగిన ఆలోచనే ఎవరికి పైకి కలుగున్నాయి కదా. ఎట్లా వెంటనే వారిని ప్రభు దగ్గరికి నడిపించాలన్న కోరిక పుట్టింది చూసావా? ఆ కోరికే కార్యరూపం దాల్చింది. దేవునికి స్తోత్రం. మరి నీ కోరిక ఏంటి? ఈరోజు చాలా మంది ఎడుపల్లో బాగుంటుందండి, ఎక్కడ దొరకని చక్కని శ్రేష్టమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత జ్ఞానవంతమైన వాక్యం అంటే ఎంత మంచి వాక్యం ప్రభు బోధిస్తున్నాడండి అని చాలా మంది ఇక్కడ అందుతున్న వాక్యం గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. మనలో వచ్చిన వారు వాక్యం గొప్పగా విని లేదా మాస్టర్ కింద పొగడడం వల్ల లాభం ఎంత ఉందంటారు. ఇక్కడ దొరుకుతుందని నీకు తెలుసు. దొరుకుతున్న ఈ జీవ జలము ఎంతకు ఎంత మందిని నడిపిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అసలు నడిపించాలనే కోరికైనా నీకున్నా? కోరిక ఉంటే అది కార్యం కావస్తుంది. ఆశ ఉంటే దానికి నెరవేర్పు కలుగుతుంది. నీ కోరిక ఏంటి? ఇక్కడికి వచ్చి స్వస్థత పొందుకోవాలి, ఇక్కడికి వచ్చి ఆశీర్వాదపడాలన్నది కాదు మనకు ఉండవలసిన కోరిక.
ఇక్కడ ప్రత్యేకమైన అభిషేకం ఉంది. ఇక్కడ బలమైన జీవజలం దొరుకుతుంది. పరిశుద్ధమైన శ్రేష్టమైన వాక్యము, కల్తీ లేని వాక్యము దొరుకుతున్నప్పుడు ఈ వాక్యం ఎంత మందికి నీ కుటుంబంలో అవసరమైంది, వారిని ఇక్కడికి నడిపించాలి. ఈ మాటలు వారికి క్రియాత్మకంలో పెట్టు. దేవుడు వారి విశ్వాసం చూసి ఎవరు రక్షించాడు? ఎవరు రక్షించాడు? పక్షవాయువుతో విశ్వాసం ఉందా లేదా మనకి లేదు. అటు తాగి కొడుకుంటాడు, రేళ్ళు లేపెడుతున్నారు, పైకి తీసుకెళ్ళిపోతున్నారు, అన్న సగం శరీరం పడిపోయింది, చంపేసేలాగా పోతే పోతే ఏం జరుగుతుంది అన్నాడు. తాగి కొడుకుంటాడు, ఏదో చేస్తున్నారు. ఏం చెప్తున్నాడు? అంత సినిమా చదువుతున్నాడు. ఈ జనం ఏంటి, దాడులు ఏంటి, పైకి ఎత్తాడు, కింద తిరుగుతాడు, లేడ్స్ అడిగి అర్థం కావట్లా. అసలు ఆవిడ సబ్జెక్ట్ లేదా అది. ఎల్ల విశ్వాసం, ఎల్ల ప్రయాసం, ఎల్ల వ్యయం, ఎల్ల త్యాగం, ఎల్ల భారం అది చూసాడు. చాలా మంది అంటుంటారు, ఉండవాలండి మేము చెప్తారు ఆటలా. ఎంతో కొంత వాళ్ళు లోపడుతున్నాయి కదండి, ఎంతో కొంత వాళ్ళలో విశ్వాసం ఉంటే కదండి ప్రభు దగ్గరికి వస్తారు. వాళ్ళ విశ్వాసంతో పని దేవునికి స్తోత్రం. నీకు భారం ఉంటే చాలు, వారు ఎలాగైనా ప్రభు దగ్గరికి రావాలి. ఈ వాక్యం వారు వినాలి. ఎక్కడ పడుతున్న వాక్యం విత్తనాలు వారి హృదయంలో మొలకెత్తాలని నీకు ఆశ కలిగి వారు నడిపిస్తే మన ప్రభువే ప్రభువే ప్రభువే. కానీ ఒకటి రక్షించాలని కోరిక లేకుండా ఉన్నాం. చాలా అవమానం. మిమ్మల్ని ప్రభు దగ్గరికి, ప్రభు ఎలా ప్రభు దగ్గరికి ఒకరు ఎలా తీసుకొచ్చారో, మీరు ఎలా రక్షింపబడ్డారో, ఈ ఆనందాన్ని అనిపిస్తుంది. మీరు దీన్ని వేరే వాళ్ళకి, ఈ ఆనందం లేని వాళ్ళకి పరిచయం చేయకపోతే మీరు స్వార్థపరులు. ప్రభు దృష్టిలో భారం లేని వారు, ప్రయాసపడని వారు, ఒక మాటలో చెప్పాలంటే మీరు దుష్టులు, దేవుని సంబంధాలు కాదు. ఈ సంవత్సరమైన ప్రభు దగ్గర నడిపించాలని కోరిక మీ జీవితాన్ని ధ్యేయంగా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. నేను ప్రతి ఇంటిని ఎవరు తిడతాను, ఈ వారం కూడా మీ మొహాలైన తగ్గ ఎన్ని రోజులు చూడాలా మీ మొహాల్లో? మీ వయసులో చిమ్మేదేకెళ్ళి ఆకువా ప్రజల్లో అనేకులు రక్షించడానికి వారికి ప్రాణాలు అర్పించేశాడు. ఈ రోజు అమెజాన్ అడవిలో క్రీస్తుని ఎంతో మంది ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మేఘాలయ ప్రాంతాలు మీకు అందరూ తెలుసు. ఇండియాలో ఉన్న కంప్లీట్ క్రిస్టియన్ స్టేట్స్ అవి. ఇండియాలో ఉన్న కంప్లీట్ క్రిస్టియన్ రాష్ట్రాలు అవి. 97% క్రైస్తవులే ఉంటారు అక్కడ. ఆ ప్రాంతంలో అంతగా రక్షణ రావడానికి అక్కడ ఉన్న అడవి ప్రాంతాలు, గిరిజనులు ఉండే ప్రాంతాలు, ఆదివాసులు ఉండే ప్రాంతాలు ఆయన ఒక మిషనరీ ద్వారా రక్షణ పడ్డాడు. మిషనరీ వచ్చాడు, ప్రభు గురించి వార్త చెప్పి రక్షణ పడ్డాడు, మిషనరీ వెళ్ళిపోయాడు. ఈ ఒక్కడు ఈ అడవిలో ఉన్న గుంపులకి ఒక చిన్న గుంపుకి నాయకుడు. ఈ వ్యక్తి ప్రభుని నమ్ముకుని ఆ తెగలో ఉన్న చాలా మందిని ప్రభు దగ్గర నడిపించడానికి చాలా ప్రయాసపడుతున్నాడు. ఇదంతా ఆ అడవి దొరక తెలుసు. అడవిలో కొండదొరలా ఉంటారు, తెగలకి నాయకులు ఉంటారు. వాడు పిలిచాడు, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, నువ్వు కనుక ఇక యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే నేను చంపేస్తా. అప్పుడు ఒక పాట రాసాడండి, అడవి భాషలు, పోయి భాషలు. పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డాన్స్ అయిపోయింది. పాడాడు తెలుసా? I have decided to follow Jesus. No turning back, no turning back అనే పాట రాసిన వ్యక్తి మన భారతీయుడు. దేవునికి స్తోత్రం. అలా పాడుకుండగానే అతను చంపేస్తాడు. ఈరోజు అప్పటికి రామారావు 100 మంది క్రైస్తవులు కూడా ఉన్నారో లేదో మనకు తెలియదు. ఈ రోజు కంప్లీట్ గా నాగాలాండ్ అంతా యేసుక్రీస్తు బిడ్డలు. పట్టింది, నువ్వు ప్రభుత్వం ప్రకటిస్తే నేను చంపేస్తామని అంటే నేను డిసైడ్ చేసుకున్నాను ప్రభుత్వం వెంబడించాలని. మళ్ళీ వెనక్కి తిరిగి చూడను, నేను ప్రకటిస్తూనే ఉంటాను. ముందుకు అడుగులేదు చంపేసేదా? ఆత్మలక్షితంగా చంపవా? గురువు మాస్టర్ గారు ఏదైతే అక్కడి నుంచి వచ్చి చావుకు తెగించలేదు.
రిస్క్ తీసుకోలేనివాడు, దేవుని ఆత్మను రక్షించడానికి తనకు ఉన్నదంతా పెట్టలేని వాడు. ఒక ఆత్మను రక్షించడానికి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసిన అది చాలా తక్కువ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మాట అనుకుంటున్నా మీకు అదోనైనా ఉన్న ఆస్తులన్నీ అమ్మేసిన అది చాలా తక్కువ పని దేవుని దృష్టిలో. దానికి నీకు వచ్చే బహుమానం చాలా ఎక్కువ ఉంటుంది పరలోకంలో. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న మాటలు మీకు వింటూనే కనిపిస్తాయి. ఒక రోజున మనమందరం యేసుక్రీస్తు రాకడలో కనుక దీని యొక్క నిజమైన అర్థం ఏంటో ఆ రోజు చూస్తారండి. మీరు మార్గదర్శనం దాచుకున్న డబ్బులు, పైన దాచుకున్న బంగారం, మేము పెట్టుకున్న పొడక, చెవు పెట్టుకున్న చెవులు ఏమీ మీతో రావు. ఒకవేళ కూడా పెట్టుకుని నేను బాధ పెట్టేశారనుకో, చాలా ప్రేమగా పెంచుకున్న మీ పొడికి రాత్రి వెళ్ళి శవాన్ని తవ్వి ఉప్పు పోసి ఉప్పు కూడా తీసుకెళ్ళిపోతుంది. అప్పట్లో ఎప్పుడైనా చూసారా? చెవులితో ఉప్పు పొడకతో ఎవరైనా బాధ పెట్టి చూసారా? వెంట కడతారు. పొట్టి సోళ్ళు కూడా బాధ పెట్టరు. చాలా చాలా ఇష్టంగా చేయించుకుని కూడా తమ్ముడు అమ్మ కూడా వెళ్తావరా అనే తమ్ముడు ఉంటాడా? ఎకరా ఉంగరం మీకు నేను చూసాను. నాకు కళ్ళ చచ్చిపోయిన వాళ్ళు శరీరం గట్టిగా అయిపోతుంది కదా. ఉంగరాలు రాకపోతే దాన్ని తీసి కోసి దానం పెట్టి నూనె రాసి చచ్చిపోయిన చేతికి దాన్ని లాగి ఉంగరం లాగేసుకున్న పరిస్థితి చూశాను. ఇవన్నీ పోయిన తర్వాత ఆ రోజునే కనిపిస్తుంది. నిజమే కదా, కనీసం బంగారం ఆత్మను రక్షించలేదు, కనీసం నా నిమిత్తం ఈ లోకంలో పిల్లలైనను, స్థలములైనను, భార్యలైనను, బిడలైనను విడిచిపెట్టుకోవడం ముందు చాలా రెట్లను పరమందు నిత్య జీవనం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభా మేము మా వదిలేసాం కదా ప్రభా, మా వ్యాపారం వదిలేసాం కదా ప్రభా, మా కుటుంబాన్ని వదిలేసాం కదా ప్రభా, మేము ఏం పొందుకుంటాం అని ప్రభుని అడిగితే ప్రభు అని అంటే నా నిమిత్తం ఇళ్ళనైనను, స్థలం లేనను, బిడ్డలైనను, కుటుంబం లేనను, తమ డబ్బులైనను విడిచిపెట్టేవాడు చాలా రెట్లు భూమి మీద పరమందు నిత్య జీవం. అంటే ఏంటి? భూమి మీద కూడా ఏం తప్పు చేయడు. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మను రక్షించడానికి ఏ వ్యయం ఖర్చు చేస్తావు నువ్వు? ఏ వ్యయం ఖర్చు చేస్తావు? దేవాలయం దగ్గర ఒక సభకి వెళ్ళాము పాస్టర్ గారు నేను. 3వ రోజు ప్రసంగానికి పిలిచారు. బాలసార్ కూడా చెప్పారు. ఒక ఆమెకు వయసు అంటే నాకంటే 2 సంవత్సరాలు పెద్దదంటే పెద్దవరాలు చచ్చిపోయాడు. ఒక్కడే సేవ చేస్తుంది. 6 సభలు పెట్టింది. కనీసం సభలకు ఒక 10 లక్షల ఖర్చు అయినా అయ్యి ఉంటారు. అంత భారీ సభలు. చూడండి 22లో ఆశ్చర్యం ఏంటి పెద్దవరాలు ఇంత భారీ సభలు ఎలా పెట్టిందంటే అది చెప్పింది మన సాక్ష్యం. పట్టుకుని చెప్తానంటే మొత్తంగా మీరేదో ఇచ్చేయాలని మిమ్మల్ని ఇచ్చినా ఎవరిపైన ఒకటే దేవుని స్తోత్రం. ఆవిడ చెప్పిన మాట, ఆయన చచ్చిపోతూ మా ఆడపిల్లల పెళ్లికి ఉపయోగపడుతుందని ఒకే ఒక స్థలం చేయడం. ప్రతి సంవత్సరం సభల కొరకు స్థలాన్ని తీసుకుని తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టి ఆ స్థలం మీద వచ్చిన డబ్బులతో సభలు పెడతాడు. ఈ సభలు అయిన తర్వాత ఆ పేపర్ని విడిచిపెట్టడం, ఆ పేపర్ని మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పటికి 5 సంవత్సరాలు సభలాగా పెడుతున్నాడు. ఆ స్థలం తీసుకుని తాకట్టు పెట్టడం, డబ్బులు తేవడం, సభలు పెట్టడం. సభలు అయిపోయిన తర్వాత దేవుడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం, ఇప్పుడు మళ్ళీ తాకట్టు నుంచి ఆ పేపర్ తీసుకోవడం. దేవుడికి మహిమ కలుగుతుంది. ఒకవేళ డబ్బులు రాకపోతే ఆ స్థలం పరిస్థితి అవి ఎప్పుడు ఆలోచించలేదు. దేవుడి పని జరగాలి. ఎదవరా ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ. మొన్నే ఆ పిల్లకి పెళ్లి చేశారు లాస్ట్ ఇయర్. ఆవిడకున్న ఒకే ఒక ఆధారం ఆ స్థలం. టికెట్ వేసుకోవడం మొదటి తీసుకురాదు. మా బతుకులు అలాంటివి ఉంటుందా? ఇక్కడ రక్షించడానికి 20 మంది జీవితాలు రిస్క్ చేసి ఖర్చు పెట్టి పోరాటం చేశాడు కనుక దేవుడు స్వస్థించాడు. దేవుడికి స్తోత్రం. ఎంతకాలం
ఏం పట్టుకెళ్ళిపోతాం ఎక్కడి నుంచి? ఏం తీసుకెళ్ళిపోతాం? ఓడగొట్టుకుంటే ఏం తిరిగితే వస్తుంది? 3 నాలుగు వచ్చాడు దేవునికి స్తోత్రం. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మగల మట్టిలో కలవవలయురా. తీసుకుని పోలేడు రుచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, రామముండగానే నీవు ప్రభుని నమ్ముకో. నీలో ఉన్న ఊపిరి కాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి కాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరుచుకో. మనిషిగా పుట్టినాడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా. తీసుకుని పోలేడు ఉచిత పుల్లైన ఇలా సంపాదన వదలవలయు. వాక్యం సెలవిస్తుంది, నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపము మొన్న తిరిగి మట్టికి చేరును. ఆత్మ అది అప్పగింపబడిన దేవుని యొద్దకు చేరును. వాని క్రియలు వారి వెంబడి వచ్చును అన్నాడు. దేవునికి ఏం తీసుకెళ్తాం దగ్గర నుంచి? మనం క్రియలు తీసుకెళ్తాం. ఏంటంటే దేవుని కొరకు ఏ కార్యాలైతే, ఏ క్రియలైతే విశ్వాసంతో మనం చేస్తామో అది మనతో పాటు పరలోకం వస్తాయి. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఆ విశ్వాసాన్ని చూస్తున్నావు అనుకో, ఏది అడగదు ప్రభు. విశ్వాసంతో చేసిన క్రియలు చూపించన్నాడు. క్రియలు లేని విశ్వాసము. ఇప్పుడు ముందుకు వెళ్దాం. మొట్టమొదటి ఏంటి? కోరిక. ఏంటి? ఆశ, కోరిక. మొట్టమొదటి ఏంటి? రెండోది ఏంటి? ప్రయాస. ఏంటి? ప్రయాస. విశ్వాసంతో చేసే క్రియ. మూడవది ఇందులో దాచిపడి ఉన్న ప్రత్యేకమైన కోణాన్ని మనం పరిశీలిద్దాం. ఈరోజు ముగించాలనుకున్నా ఇది ముగించాలేదు. మెల్లగా దీన్ని వివరించి వచ్చే వారానికి దీన్ని మనం ఎక్స్టెండ్ చేద్దాం. దేవునికి స్తోత్రం. మూడవది, స్వస్థత పొందుకున్న వీడు ఎవరు? పక్షవాతం అనగా ఏంటి? ఆత్మీయ కోణంలో మనం దృష్టించగలిగితే ఇక్కడ పక్షవాతంతో ఉన్నవారు ఎంతమంది చేతులు పైకెత్తారు? ఎస్తిరం అనుకుంటుంది కదా. పక్షవాతం అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పక్షం అంతా వాతానికి గురవుతుంది, ఒక పక్షం అంతా పనిచేయదు కనుక మన బాడీలో ఇరు పక్షాలు ఉంటాయి. కుడి పక్షం అంటే ఎడమ పక్షం. ఏదో ఒక పక్షం పని చేయకుండా పడిపోతే వాతావరణం పడితే దాన్ని పక్షపాతం ఉంటారు. పక్షం అంటే ఒక సైడ్ అన్నది. అదవునా? పక్షపాతం అంటే ఏంటి? బాడీలో ఈ పార్ట్ అంతా ఉండదు, కానీ అది ఏం చేయదు, లోపల నుంచి కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. పక్షపాతం వచ్చిన వాళ్ళు చెయ్యి కదులుతారు, వారికి లోపల నుంచి కదులుతాడు అంటారు కానీ చేయగలరు. అదవునా? అంటే ఏంటి? విశ్వాసం ఉంటది కానీ క్రియలలో దాన్ని చూపించలేదు. అది విశ్వాసం. ఫెయిత్ ఉంటుంది బట్ నో యాక్షన్. క్రియ ఉండదు, విశ్వాసం ఉండదు కానీ ఏమో. ఇప్పుడు పక్షవాతం మీలో ఎంతమందికి ఉందో మీరు ఎలా గుర్తించాలంటే, మీలో ఎవరైతే క్రియలు లేవో మీరందరూ ఏ వచ్చిన వాళ్ళు ఏం కావాలి? పక్షవాతం విశ్వాసం చెప్పండి. పెట్టి చెప్పండి. కూడా తప్పే ఉంది. మాకు విశ్వాసం ఉందంటే క్రియలు లేవంటావా? నాకేమి రావు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే
విశ్వాసం క్రియలు లేనిదైతే అది గట్టిగా ఉండి విఫలమైనది. అందరూ తీసారా? 14 నుంచి చదువు. 14 నుంచి అందరూ చదువుదాం. సహోదరులారా, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు క్రియలు లేనప్పుడు ఎవడైనా విశ్వాసం కొలతని చెప్పిన విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అట్టి విశ్వాసమునే రక్షింపగలదా? రక్షింపగలదా? ఉంది కదా, తెల్లగల ఉంది. ఇక్కడ అంటాడు, సహోదరులారా, క్రియలు లేనప్పుడు విశ్వాసం చెప్పుకుంటే ఆ విశ్వాసం వల్ల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం ఎవరినైనా రక్షిస్తుందా? చూడండి, మీరు అందరూ చెప్తారు బయటకు వెళ్ళి ఎవరమ్మా అంటే ఆయన బిలీవ్ మాట. క్రైస్తవులు సంఘంలో చేర్చబడిన వారికి ఒక టైటిల్. ఏ టైటిల్ అది? ఏమంటే వాళ్ళు మీ బిలీవర్సేనా? బిలీవర్స్ అండి. 30 సంవత్సరాలు చాలా దేవుడు నమ్ముకున్నారు, మందిరానికి వెళ్తారు, వాళ్ళు సిఎస్ఐకి వెళ్తారు, వాళ్ళ టైటిల్ ఫ్రీ టైటిల్ విశ్వాసం అంటే. మరి వారు ఎప్పుడైనా అప్పులు రక్షించారండి? లేదండి. వారు ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టారండి? లేదండి. వారు ఎప్పుడైనా సభలు ఏర్పాటు చేశారండి? స్వార్థులు ఏర్పాటు చేశారు? లేదండి. వారు ఎప్పుడైనా మంత్రి కూడా వెళ్తారు? లేదండి. మరి ఇంకేం బిలీవర్స్ అన్నారు? ఇంకేం బిలీవర్స్ అన్నారు? విశ్వాసం క్రియలో లేకపోతే వారు ఏం బిలీవర్స్? దానికై మన మధ్యలో వస్తాడు, ఒక కొంచెం తొలుచుకుంటూ రావాలి బయట. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం లేకుండా క్రియలు లేనప్పుడు ఎవడైనా అడుగుతాను విశ్వాసం కలదని చెప్పిన ఎడమ ఏమి ప్రయోజనం అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? నేను ప్రభుత్వం మందిరానికి వచ్చి వాక్యం బలలో చేతులు పెట్టేసి కానికిచ్చేసి దశభాగం ఉంచేస్తే అయిపోతుందా? ఈ విశ్వాసం క్రియలు లేకపోతే మందిరానికి వచ్చి వాక్యం చేసి ఎందుకు రక్షించలేదు? ఎవరిని రక్షించలేదు? నీ ప్రయాస ఏంటి? ఒక ఆత్మ రక్షణ కొరకు అంత్య దినాల్లో ఉన్న నువ్వు పొద్దుకున్న ఈ ప్రభుని దర్శనం చేయకపోతే నీ జీవితం వ్యర్థం, వృధా. ప్రేమ లేనివాడివి స్వార్థం కలిగింది, మనస్సాక్షి లేని ఉంది కదా. సహోదరుడైన సహోదరుడైన మీలో ఎవడైనా కావలసిన మనలో కొంతమంది గురించి కొంతమంది కష్టాలు ఉంటాయి. మనలో వెళ్ళి ఏం చేస్తారంటే, ఇదివరకు ఈ రోజు తోడైపోతున్నాం, మనం వెళ్ళి ఏం చేస్తారంటే, ప్రభుత్వం అనుకోండి మీ కష్టాలు ఏమంటాం? ఒకడు కాలంలో పడి కాపాడని కొట్టుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? తీసుకుని తలుచుకో, పైకించేది వాట తలుచుకో. వాడు కాపాడాలని ఏం చేయాలి? చచ్చిపోతే నేను సాగకూడదు కనుక బండి మీద నిలబడి ప్రభు నమ్ముకో అక్కడ నేర్పుతాడు. అలా కదా, ఎందుకంటే చేయగలగదు పాల్గొంటూ సత్యం కానీ నీ దాసరేటు చచ్చిపోతున్న పడ్డాడు. ఏది అని రక్షించాలంటే ప్రభు అన్నాడు, ఎవరైనా దిగబుడైన యుద్ధకు వచ్చినప్పుడట వాడికి వదిలి పెట్టకుండా వస్త్రాలు దిగబుడైంది లేకుండా వచ్చాడు. అయ్యా చలి బయట ఆకలి చలిసినప్పుడు ఇంటికి వచ్చి తలుపు కొడితే ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక వస్త్రం వచ్చి ముందే భోజనం పెట్టి ఆడికి ప్రేమ ప్రకటించాలి. నువ్వు చెప్పకపోయినా తెచ్చిపోతుంది ప్రభు ప్రేమ. నువ్వు అలా చేయకుండా పనికి మొదలడా పట్ల కూడా లేకుండా ఎలా వచ్చి ఇదే ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది కదా, ఇప్పటికైనా పోయింది లేదు అంటున్నాడు. మీరు అవిశ్వాసులు రావడం మీద అంటున్నాడు. ఏమంటున్నాడు? వీళ్ళు ఎంతమంది ఎలాంటి అవిశ్వాసులు, ఎలాంటి క్రియలు లేని వాళ్ళు. ఒకటి భోజనం పెట్టడం, ఒక వస్త్రమేమో. పోయిన సంవత్సరం అంతా ఇదే బోధ జరిగింది మన సంఘంలో. ఇదే బోధ దేవుడి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడాడు. మన వీధిలో ఉన్న ఒక్కడికి భోజనం పెట్టిన పరిస్థితికి మనం పోం, ఒకడికి వస్త్రం ఇచ్చిన పరిస్థితికి మనం పోం, కష్టాల్లో ఉన్న ఒకరిని ఆదుకున్న స్థితి మనలో ఉండదు. మనమేం చెప్తామంటే బ్రదర్ నీ కోసం ప్రేయర్ చేస్తాం, బ్రదర్ అది చేసుకోలేడు. ప్రేయర్
ఇతను జాగ్రత్త ఎట్లా దేవునికి స్వార్థం చాలా చాలా నవ్వు వచ్చే మాట కొంతమంది ఏమంటారు అదే మంచి జాబ్ చేస్తుంది కదా మీకోసం మీకు ప్రే చేస్తుంది నాకు అదే ప్రాబ్లం తీసుకోవాలి నేను ప్రాబ్లం రాగానే సంగతి రెడీసాను ప్రే చేస్తుంది నువ్వు ప్రే చెప్పి రాకపోతే నువ్వు ప్రే చెప్పి పట్టం చెప్తాయా అందుకే రాసింది ప్రార్థించే పెద్దల కనుక సాయం చేసే చేతుల మీద ఉన్నది ఎవరో మొదటి తెరిస్తుంది నీకు తెలుసు మొదటి తెలుసు ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసే నువ్వు సాయం చేసి ప్రార్థన చేస్తే దానికి వెయిట్ ఉంటుంది దేవునికి అప్పటికి నువ్వు పెట్టావు సంఘంలో నేను చేయకుండా చెప్పట్లేదు ఈ మాట నీదేం పెట్టాలి నేను చేసి చెప్పుకోను విదేశీ సంఘంలో నేను ఎంతమందికి సహాయపడ్డాను ఎంతమంది తెలుసు తెలిసిన చేతిపై చేయకుండా చెప్పను చేస్తున్నాను కనుక ధైర్యంగా చెప్తున్నాను విశ్వాసంగా కష్టాన్ని చేసుకుని ఎంతసేపు ఇవ్వండి విశ్వాసంలో ఏ కష్టాలు చూసి వాడికి ఓడకూడ భోజనం పెట్టడం మాస్టర్ గారు ఎంతసేపు లాగుతా ఉంటాడు ప్రార్థన చేస్తున్నావు కష్టాలు నువ్వు చేయగలిగింది చెయ్యకపోకుండా ఎవరి వైపులో నేను చేయగలిగి దానిని చేయకుండా ఎవనాడు తప్పిదో ఉన్నాడు పాపం ఉన్నాడా గట్టి చెప్పడమ్మా మీ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు మీకు అన్నిసార్లు చెప్పాను ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతాయి తర్వాత హాలిడేస్ ఇచ్చిన తర్వాత మీ ఇంటి పక్కన పిల్లలు పాత స్కూల్ డ్రెస్ వేసుకుని చిరిగిపోయిన డ్రెస్ వేసుకుని వెళ్తున్నారు నువ్వు రోజు చూస్తున్నావు వాళ్ళకి కనుక ఒక కొత్త చేత పుట్టించకపోయే మనలో దాన్ని దేవుడు ఎలా పుట్టిస్తాడు దాన్ని చెప్పాలి అలాగే ప్రభా ఆ పిల్లలకి పట్టలేదు ప్రభా మా పిల్లలకి మాత్రం మంచి పట్టించు ప్రభా ఎంత గొప్ప దేవుడు యాదాలో ఆ సొంత విషయం జరిగింది అదే లోపల ఉన్న ధనవంతుడి అన్నాడు ప్రభా బయట స్తోత్రాలు వాడు అన్నాడు ఈ వైపు చూసినా కూడా నాకు అర్హత లేదయ్యా అనుకుంటే బాగుంటే దేవుడు అన్నాడు వీళ్ళు ఎవరి ప్రార్థన ఎదుర్కొంటారంటే ఎవరు లోపల ప్రార్థన అంటే ప్రార్థన మనం చాలా మంది ఇలా ఉంటాం ప్రభా పిల్లల దాకా మా పిల్లలు ఉంచడం అంటే ఏంటి నీ పిల్లల ప్రభావం దడేది నింపడ్డారా కనుకండి ఆ పిల్లలకి లేకపోతే నేను ఎలా ఆలోచించాలంటే మా పిల్లల ముందు ఆ పిల్లలకి లేకపోవడం ఏంటి ప్రభా ఇదిగో మా పిల్లలకి కొంచెం తగ్గించేయను మా పనికి మారేదానికి నెలకు 10 డ్రెస్సులు కొనాలి మా పిల్లడికి ఎన్ని కావాలి ఎన్ని బట్టలు ఆయన వేసి డ్రెస్ కొంతమంది ఆదివారం ప్రతి ఆదివారం కొత్త చీర కట్టాలి ఒక రాష్ట్రంలో ఉంది నేను విన్నాను దగ్గరికి చెప్పలేను ఆ రాష్ట్రంలో ప్రతి ఆదివారం కొత్త చీర కట్టాలి నేను ఎక్కడికి వెళ్ళినా యూట్యూబ్తో కొంచెం కనెక్ట్ అవుతాను దేవమస్తులతో వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకుంటాడు వాళ్ళకి నాకు తెలుసుకుంటాడు వీటికి అంటే ఆ రోజు పాస్టర్ గారు రాలేదు తర్వాత ఏంటో పాస్టర్ గారు రాలేదంటే లేదన్నా చెప్తే బాగుందా చెప్పాలి లేదన్నా మ్యాచింగ్ జాకెట్కి ఇంకా రాలేదు వాడు ఎవరైనా చేసుకుంటున్నాను బ్లౌజ్ వర్క్ జరిగిందంటే నా బ్లౌజ్ రావడం కాదు మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోతే పాస్టర్ మెసేజ్కి రా ఎంతమంది అవసరంలో ఉన్నాను నీ ఖర్చు తగ్గించి మనకి నలుగురు పిల్లలకు బట్టలు కొని నలుగురు భోజనం పెట్టు ఎంతసేపు నీ పిల్లడు నీ పిల్ల నీ సంపడం దిగంబరులు వారికి వస్త్రాలు కొనకుండా భోజనం పెట్టకుండా నీకు శుభమని నువ్వు చెప్పిన ఎడలా ఏమంటున్నాడు సమాధానంగా వెళ్ళి చలిగా చెప్పడి మనలో చాలా తెలియదు బైబిల్ వాక్యం బలిపాడతాం ఇదిగో ఆకలిగా ఉందా మనిషి గట్టిగా కలగని దేవుడు నోట్ నుంచి వచ్చి గట్టికి మాట ఇస్తాడు ఇదిగో ప్రార్థన చేసుకో నీకు పట్టిపోతుంది అలాగే
కిందకి వెళ్దాం 17. అలాగే శ్వాస విశ్వాసము క్రియలు లేనిదైతే క్రియలు ఏదైతే అది ఒంటిగా ఉండి అది వంటిగా ఉంది, వృద్ధమైనదను. అయితే ఒక్కడు నాకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు అనుభవించుము. నేను నా క్రియల చేత విశ్వాసం నీకు కనపడుతుందని చెప్పు. దేవునికి స్తోత్రం. నీకు ఎంత విశ్వాసం ఉందా దేవుని పట్ల అంటే? దేవుని బిడ్డలు ఏమన్నా తెలుసా? నా క్రియలు చూసి తెలుసుకో. దేవునికి స్తోత్రం. నా పనులు చూసి తెలుసుకో. నువ్వు కన్నీరు కలిసి చాలా ఇష్టం, ఎంత విశ్వాసం తెలుసు. ఇక్కడ ఏ మనుషులు నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నా మధ్య నీ వేలకు అలవారి నీ పాదము వదలాలి. క్రియలున్న ప్రేమ నిజమైన ధన్యత నాదే. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయకు నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను హల్లెలూయా. నీ విశ్వాసం ఏంటి అంటే, నేను నమ్మిన వెళ్ళని ఎవరిని నమ్మలేదయ్యా అని అనడం కాదు. క్రియలు ఉన్న ప్రేమ, నీది క్రియలు ఉన్న ప్రేమ, నీది క్రియలు ఉన్న విశ్వాసం ఉండాలి. ఒంటిగా క్రియలు లేకపోతే విశ్వాసం ఒకటిగా చచ్చిపోతుందండి, చచ్చిపోతుంది. పౌరాన్ని సరిపోతుంది. మీరు పౌరాన్ని సరే సింగిల్ పౌరాన్ని తెచ్చుకుంటున్నాను ఎనగలుగుతుంది, ఎంతకాలం బతుకుతుంది? చెత్త పావురాలే బతుకుతాయి, చెత్త పక్షులే బతుకుతాయి. ఒంటిగా ఉన్న ఎక్కువ కాలం బతకలేదు, చచ్చిపోతాయి. విశ్వాసం కూడా ఒంటిగా ఉండలేదు. విశ్వాసం మనకు చేత తెలుసా? క్రియలు. ఏంటి బాగా చెప్తున్నాను మీకు, విశ్వాసం మనకు చేత ఏంటి? క్రియలు. విశ్వాసం అంటే క్రియలు లేకపోతే ఏమవుతుంది? విశ్వాసం చచ్చిపోతుంది. దానికి ఇప్పుడు అన్నదో ఈ రోజుకి విశ్వాసం తగిన క్రియలు లేకుండా మీరు చర్చిలో బతికేస్తుంటే ఏదో సిక్కుపడి మాట్లాడి వచ్చేవాళ్ళం ఏంటో గొప్పగా మిగిలిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఉండాలి. మొట్టమొదటిది కోరిక ఉండాలి, రెండవది ప్రయాస ఉండాలి, మూడవది విశ్వాసంలో తగిన పక్షపాతం. అనగా ఎవరు పక్షపాతం కలిగిన వాళ్ళు? ఎవరు? పెరాలసిస్ పేషెంట్లు ఎవరు? ఇక్కడ ఎంతమంది పెరాలసిస్ పేషెంట్లు ఉన్నారు? ప్రభు వారు అందరినీ స్వస్థపరచులు కాక. పెరాలసిస్ పేషెంట్లు అందరూ ఒకవేళ క్రియలు చేయమంటారు అంటే గతించిపోతున్నాయి. ఎప్పటికీ మనం ఆత్మ రక్షించే స్థాయిలోకి రాకపోతే, దేవుని కొరకు క్రియలు చేసే స్థాయిలోకి లేకపోతే, ప్రభు నామం పేర కొందరిని ఆదరించి, కొందరికి అన్నం పెట్టి, కొందరిని ఆదరించి వస్త్రం నుంచి ప్రభు ప్రేమను చూపించగలిగే స్థితిలో నీకు రాకపోతే విశ్వాసమే కాదు. నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. భౌతికంగా కాదు, క్రియలు చేయి. విశ్వాస వీరుడుగా కొనసాగు, విశ్వాస వీరుడుగా కొనసాగు. దేవుని ముందు ధైర్యంగా నిలబడు. ప్రభా నా విశ్వాసం క్రియాత్మకం దారుస్తుందని చెప్పు. అంతేగాని ఉపయోగం లేకుండా దేవుని మన సంఘంలో ఉపయోగం లేని ఫలించని తీగ మిగిలిపోవద్దు. ఫలింపని తీగలన్నీ కూడా ఏం చేయబడతాయంట? తెంపి వేయబడతాయి. జాగ్రత్త. నీ ఎడల దేవుడు దీర్ఘశాంతం వహించడానికి కారణం నిన్ను బట్టి ఆయన పనిని ఉద్దేశించాడు. ఆ పనిని వేచి దేవుని ఇల్లంటే నిర్లక్ష్యంగా ఉండకు, ఆలస్యం చేయకు, క్రియలు ప్రారంభించి అటు ప్రభావం అందరికీ అనుగ్రహించిన
దేవుని కృపతో నీకు కలిగిన అనుగ్రహం, నీ సృష్టికర్త అయిన దేవుని ఆశయం ఏంటో తెలుసుకో. నీ జీవితంలో చేస్తే రావాలి. దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు నేను ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన పనిచేసే అవకాశం ఇచ్చాడు. నీ సొంత కార్యాలను చూసుకుంటావా? నీ విశ్వాసం క్రియలో దాచుదా? చిన్న కష్టాలు వచ్చేస్తే, చిన్న చిన్న శ్రమలు వచ్చేస్తే వాటిని ఆధారం చేసుకుని వాటి కొరకు ఏడ్చి చిన్న చిన్న విషయాల కోసం కుమిలిపోయి ఎప్పుడైనా ఆత్మరక్షణ అలా ఏడ్చావా? ఎప్పుడైనా ఆత్మ రక్షించడానికి అలా బాధపడ్డావా? దిగులు పడ్డావా? ఎక్కడే నీకు వచ్చే కష్టాలు, నీ భర్త అన్నాడు, నీ భార్య అన్నాడు, నీ స్నేహితులు అన్నాడు, నీకేదో సుఖం లేదు, నీకేదో సంతోషం లేదు, దీని కొరకైనా అందులో పట్టుదల కలిగి ఆ కష్టంలో శ్రమలో దేవుని పని చేయటకు, దేవుని క్రియలు చేయటకు పూనుకున్నదట్టైనా ఆలోచన చేయి. అన్ని బాగుంటే సంతోషమా, చిన్న కష్టం వస్తే నైరాస్యమా. అన్ని బాగుంటే సంతోషమా, చిన్న కష్టం వస్తే నైరాస్యమా. చీకటి లేకుంటే వెలుతురెలా తెలిసేది, ఓటమిలో ఉండే పట్టుదల పెరిగేది. చీకటి లేకుంటే వెలుతురెలా తెలిసేది, ఓటమిలో ఉండే పట్టుదల పెరిగేది. వదలకు విశ్వాసం, జరుపు పోరాటం, వరించును నిన్ను విజయం నిశ్చయం. నీకు విజయం ఇస్తాడే. నీ కలిగిన శ్రమ బట్టి, ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి దానికోసం కుమిలిపోతావా? దానికోసం ఏడుస్తావా? ఇదిగో అనేకులు చీకట్లో ఉన్నారు. యేసు అంటే తెలియని వారు అనేకులు ఉన్నారు. ఇదిగో యేసు అవసరమైన వారు, ఈ వాక్యం అవసరమైన వారు అనేకులు ఉన్నారు. వారిని యేసు చేత నడిపించవా? వారి యేసు చేత నడిపించాల్సిన నీ కష్టాలన్నా, నీ శ్రమలన్నా, నీ దానికోసం ఏడుస్తావా? నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడ్చి మొర్రపెట్టి గుండెలు బాధకులు ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? ప్రేమ ఆలోచించే. ఎప్పుడైనా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రాణం పెట్టాలనిపించినా ఎవరో మాట్లాడాలని చచ్చిపోతుంటావా? ఎవరో తిట్టారని చావాలనుకుంటావా? చిన్న కారణానికే నాకు ఈ బ్రతుకొద్దని ఏడుస్తున్నావే. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య శిలువ మీద మాంసం ముద్దలాగా వేరగలని తెలుసు కదా నీకు. నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? ఒక ఆత్మకు ప్రాణం పెట్టాలని ఎప్పుడు నీకు అనిపించిందా? చిన్న కారణానికి వైరాగ్యమా, బ్రతుకు చాలించే ప్రయత్నమా. చిన్న కారణానికి వైరాగ్యమా, బ్రతుకును చాలించే ప్రయత్నమా. మధ్యలో విరమిస్తే ఫలితమెలా దొరికేది, నువ్వే చేయగల కార్యమెలా జరిగేది. మధ్యలో విరమిస్తే ఫలితమెలా దొరికేది, నువ్వే చేయగల కార్యమెలా జరిగేది. దేవుని కొనసాగం, దేవుని వారం, సమస్యలన్నిటికీ అంతే నిశ్చయం. సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం. సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం. ఆనందం అనుదినం, ఆనందం అనుదినం, ప్రతి క్షణం నిశ్చయం. జీవితం ఎంత
నువ్వు దేవుని పని కొరకు కావాలి. మధ్యలో నిరమిస్తే ఫలితం, మార్గం వదిలేస్తే గమ్యమైన చేరేది. పుట్టించిన వాడు మహిమయన పొందే వదలకు నిజ మార్గం చేయు పోరాటం. దినములు అన్నియును క్షేమం నిశ్చయం నిశ్చయం నీకు నిశ్చయం. ఈ దినములన్నీ క్షేమముగా ఆయన చేయడం సిద్ధంగా ఉన్నాడు. పుట్టించిన వాడిని బట్టి మహిమ పొందుతున్నాడు. అలాంటి క్రియలు చేయాలి. అప్పుడు నిజముగా జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం దైవ